హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్‌లోని ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. లూప్ అంటే ఏదైనా కంటిన్యూయస్‌గా రొటేట్ అవ్వడం, తిరగడం, రన్ అవ్వడం. సో, ఈ పైథాన్‌లో కూడా మనం రాసిన కోడ్ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం కంటిన్యూయస్‌గా రన్ అవుతూ ఉంటుంది. సో, ఆ ఫర్ లూప్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్‌ని ఎలా యూజ్ చేయొచ్చు? అలాగే ఫర్ లూప్‌ని యూజ్ చేసి స్ట్రింగ్స్ అండ్ నంబర్స్‌ని మనం ఎలా డిస్‌ప్లే చేయొచ్చు అనేది చూద్దాం. సో, బేసిక్‌గా ఫర్ లూప్ అంటే ఏంటి? దానికంటే ముందు లూప్ అంటే ఏంటని మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఒక సాంగ్ విని అది మనకు నచ్చితే దాన్ని కంటిన్యూయస్‌గా వింటూ ఉంటాం. దాన్నేమంటాం మనం? లిజనింగ్ ఆన్ లూప్, రైట్? సో, అలాగే మనకు నచ్చినన్ని సార్లు పైథాన్‌లో స్టేట్‌మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఈవెన్ వైల్ లూప్ కూడా అందుకే యూజ్ చేస్తాం. బట్ ఫర్ లూప్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ ఈ ఫర్ లూప్‌ని యూజ్ చేస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫర్ లూప్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. సో, ఇక్కడ చూస్తే ఏ ఫర్ లూప్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ ఓవర్ ఎ సీక్వెన్స్ దట్ ఈస్ ఎయిదర్ ఎ లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ ఆర్ ఎ స్ట్రింగ్. సో, ఈ లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్స్‌లో చూస్తాం. స్ట్రింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి స్ట్రింగ్ మీద ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అలాగే, అలాగే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మీద ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. స్ట్రింగ్ మీద ఎలా వర్క్ అవుతుందో చూడడానికైతే మనకి బేసిక్‌గా ఏదో ఒక స్ట్రింగ్‌ని మనం డిక్లేర్ చేసుకుంటే చాలు. బట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మీద ఎలా వర్క్ అవుతుందో చూడాలంటే మాత్రం మనం రేంజ్ ఫంక్షన్ గురించి అయితే డిస్కస్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈవెన్ స్ట్రింగ్స్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. దే కంటైన్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో, ఇక్కడ ఒక స్ట్రింగ్ చూడండి, బనానా. బనానా అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అవి కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో ఉన్నాయన్నమాట. సో, బి అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, ఎన్ అనేది ఒక క్యారెక్టర్. అలా మనకి బనానాలో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ లూప్ అనేది 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అంటే ఈ ఫర్ లూప్‌లో మనం ఏవైతే స్టేట్‌మెంట్స్ రాసామో ఆ స్టేట్‌మెంట్స్ అనేవి 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, ఇది మనం ప్రాక్టికల్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందైతే రేంజ్ ఫంక్షన్ గురించి చూద్దాం. ఆ తర్వాత ఫర్ లూప్ స్ట్రింగ్స్ మీద ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. సో, ఫస్ట్ అయితే మీకు రేంజ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఓకేనా? రేంజ్ ఫంక్షన్‌ని మనం రేంజ్ ఆఫ్ ఏదైనా మనం పారామీటర్ పాస్ చేయొచ్చనమాట. ఆ పారామీటర్ ఏందంటే, రేంజ్‌లో మనకి టోటల్‌గా 3 పారామీటర్స్ మనం పాస్ చేస్తాం. నంబర్ 1 వచ్చేసి స్టార్టింగ్ నంబర్. సో, సీక్వెన్స్‌లో ఏదైతే స్టార్టింగ్ నంబర్ ఉందో, ఆ స్టార్టింగ్ నంబర్‌ని మనం పాస్ చేయొచ్చు. తర్వాతొచ్చేసి సీక్వెన్స్ కండిషన్. సీక్వెన్స్ కండిషన్ ఏందంటే, ఆ సీక్వెన్స్ ఎప్పటితో ఎండ్ అవ్వాలి, ఏ నంబర్‌తో ఎండ్ అవ్వాలని చెప్పి మనం డిక్లేర్ చేయొచ్చనమాట. సో, ఆ నంబర్ ఎలా ఎండ్ అవుతుంది? ఇఫ్ సపోజ్ మనం 10 ఇచ్చామనుకోండి, 10-1 అంటే 9 వరకు మనకి సీక్వెన్స్ అనేది రన్ అయ్యి 9తో ఎండ్ అవుతుందనమాట. అదే మనం 20 ఇచ్చామనుకోండి, 20-1 19 వరకు సీక్వెన్స్ అనేది రన్ అయ్యి 19తో ఆగిపోతుంది. సో, మనం స్టార్టింగ్ నంబర్ 1 ఇచ్చి కండిషన్ అనేది మనకి నెక్స్ట్ నంబర్ 10 ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏం డిస్‌ప్లే అవుతుంది? 1-9 అనమాట. సో, ఇక్కడ చూడండి, నేను రేంజ్ ఆఫ్ 5 ఇచ్చాను. రేంజ్ ఆఫ్ 5 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ సీక్వెన్స్ ఎలా ఉంటుంది? స్టార్ట్ అనేది 0తో అవుతుంది. తర్వాత కండిషన్. కండిషన్ ఏమవుతుంది? n-1 అంటే 5-1తో సీక్వెన్స్ అనేది ఎండ్ అవుతుంది. 5-1 అంటే 4. అలాగే ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఎంత? 1. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకి ఏ అవుట్‌పుట్ ఇస్తుంది? 0తో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంక్రిమెంట్ ఎంత? 1 కదా! సో, 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. సో, ఇక్కడ కండిషన్ ఏముంది మనకి? 5 ఇచ్చాం కాబట్టి 5-1 4తో అయిపోతుందనమాట. సో, ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకి ఏం డిస్‌ప్లే చేస్తుంది? 0, 1, 2, 3, 4. బట్ నేను మీకు ఏం చెప్పాను? రేంజ్ ఫంక్షన్‌లో మనం 3 పారామీటర్స్ ఇవ్వొచ్చని చెప్పాను. ఓకేనా? ఇక్కడ మనం ఒక్క పారామీటరే ఇచ్చాం. ఇలా ఓన్లీ ఒక్క పారామీటర్ ఇచ్చినప్పుడు ఓన్లీ కండిషన్ తీసుకుంటుంది. స్టార్ట్‌ని 0గా, ఇంక్రిమెంట్‌ని 1గా ఆటోమేటిక్‌గా డిక్లేర్ చేసుకుంటుంది. ఓకేనా? అలా కాకుండా మనం 2 నంబర్స్ ఇచ్చామనుకోండి రేంజ్‌లో, 2 పారామీటర్స్ పాస్ చేసామనుకోండి, రేంజ్ ఆఫ్ 1, 5. సో, ఇప్పుడేం చేస్తుంది? ఏదైతే ఫస్ట్ నంబర్ ఉందో దాన్ని స్టార్టింగ్ నంబర్‌గా తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ 0గా తీసుకుంది. ఎందుకంటే మనం కూడా స్టార్ట్ నంబర్ డిక్లేర్ చేయలేదు. ఇక్కడ స్టార్ట్ నంబర్ డిక్లేర్ చేసాం కాబట్టి 1గా తీసుకుంది. తర్వాత కండిషన్ 5. 5 అంటే 5-1 4 తీసుకుంటుంది. సో, స్టార్ట్ ఏమవుతుంది? 1. ఎందుకంటే మనం 1 డిక్లేర్ చేసాం కాబట్టి. కండిషన్ ఏమవుతుంది? 5-1. అలాగే ఇంక్రిమెంట్ అనేది బై డిఫాల్ట్‌గా 1 తీసుకుంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5 డిక్లేర్ చేసాం కాబట్టి కండిషన్ ఒకటి మనం డిక్లేర్ చేసినట్టుగా తీసుకుంది. స్టార్ట్ అనేది 0, ఇంక్రిమెంట్ అనేది 1 బై డిఫాల్ట్‌గా తీసుకుంది. అలాంటప్పుడు మనకి వాల్యూ ఏమొచ్చింది? 0, 1, 2, 3, 4. ఇక్కడ మనం ఏం చేసాం? స్టార్ట్ నంబర్ ఇచ్చాం. అలాగే కండిషన్ ఇచ్చాం. ఓకే. స్టార్ట్ నంబర్ ఏమిచ్చాం? 1.
కండిషన్ 5 ఇచ్చాం కాబట్టి 5 - 1 వరకు మనకి డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? అలాంటప్పుడు ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకేం డిస్‌ప్లే చేయాలి? 1, ఇంక్రిమెంట్ 1 కదా! 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. క్లియర్ కదా! 4 నంబర్స్‌నే డిక్లేర్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్టార్ట్ నంబర్ 1 ఇచ్చాం. ఇంక్రిమెంట్ 1 ఇచ్చాం. కండిషన్ అనేది ఏమి ఇచ్చాం? 5 ఇచ్చాం. 5 ఇస్తే మనకు వాల్యూ ఏం రావాలి? 5 - 1 వరకు వాల్యూ రావాలన్నమాట. 5 - 1 వరకు వాల్యూ అంటే 4. స్టార్ట్ నంబర్ 1. ఇంక్రిమెంట్ అనేది 1. 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. ఓకేనా? సో, ఫైనల్‌గా మనం రేంజ్ ఫంక్షన్‌లో 3 పారామీటర్స్‌ని ఇచ్చి ఏమవుతుందో చూద్దాం. సో, ఇక్కడ నేను స్టార్ట్ నంబర్ 1 ఇచ్చాను. సో, మళ్ళీ 1 ఇస్తున్నాను. ఓకే. కానీ ఈసారి నేను ఎండ్ నంబర్ అనేది కండిషన్ అనేది 6 ఇస్తున్నాను. సో, 6 - 1 వరకు మనకి డిస్‌ప్లే చేయాలి. ఇంక్రిమెంట్ అనేది 2 చేస్తున్నాను. బై డిఫాల్ట్‌గా రేంజ్ ఫంక్షన్ ఏం తీసుకుంటుంది? స్టార్ట్‌ని 0గా, ఇంక్రిమెంట్‌ని 1గా తీసుకుంటుంది. ఈ కండిషన్ అనేది మనం ఎప్పుడు ఇచ్చేదే. సో, ఇక్కడ స్టార్ట్ 1, కండిషన్ మనం 6 ఇచ్చాం కాబట్టి 6 - 1 వరకు వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇంక్రిమెంట్ 2. సో, ఈ రేంజ్ ఫంక్షన్ అనేది మనకి ఏ వాల్యూస్ డిస్‌ప్లే చేయాలి? స్టార్ట్ వచ్చేసి 1. ఓకే. ఇంక్రిమెంట్ ఎంత? 2. సో, ఎవ్రీ వాల్యూ 2 ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. సో, 1 + 2 ఎంత? 3. ఓకే. తర్వాత 3 + 2 5. అంతే. కండిషన్ ఇక్కడ 6 ఇచ్చాం కదా! 6 - 1 5. 5 వరకు డిస్‌ప్లే అయినాయి. అంటే 3 వాల్యూస్ డిస్‌ప్లే అయినాయన్నమాట. సో, ఇక్కడ రేంజ్ ఫంక్షన్‌ని మనం డిక్లేర్ చేసుకున్నాం. ఆ రేంజ్ ఫంక్షన్‌లో ఏ పారామీటర్స్ ఇస్తే ఎలా వాల్యూస్ ఇస్తాయో అనేది డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసామనుకోండి ఇప్పుడు. ప్రింట్ పైథాన్‌లో ఏ వాల్యూస్ అయినా డిస్‌ప్లే చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈ ప్రింట్‌లో నేను ఏం చేస్తున్నాను? రేంజ్ ఆఫ్ 5 ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏం ప్రింట్ అయింది? రేంజ్ ఆఫ్ 0, 5. కానీ ఇక్కడ మనకి వాల్యూస్ ఏం రావాలి? 0 1 2 3 4 రైట్? మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం 0 1 2 3 4 అనే ఒక సీక్వెన్స్‌లో నంబర్స్ అనేవి డిస్‌ప్లే అవ్వాలి. ఓకేనా? కానీ ఈ నంబర్స్ ఎందుకు డిస్‌ప్లే అవ్వలేదంటే ఇక్కడ ఈ రేంజ్ ఫంక్షన్‌లో ఈ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఎవ్రీ టైమ్ ఆ వాల్యూస్‌ని ఇటరేట్ చేయాలి. ఫెచ్ చేయాలి. ఓకేనా? ఆ ఫెచ్ చేయడానికి మనకు వేరియబుల్ కావాలి. ఇఫ్ సపోజ్ మనం ఇక్కడ రేంజ్‌ని R1 అని ఒక వేరియబుల్‌కి అసైన్ చేసామనుకో. అప్పుడు ఏమవుతుంది? రేంజ్ మొత్తం R1కి అసైన్ అవుతుంది. బట్ ఎవ్రీ టైమ్ ఒక్కో వాల్యూ R1లోకి వచ్చి మనకి ఇండివిడ్యువల్‌గా డిస్‌ప్లే అయితేనే ఆ సీక్వెన్స్ అనేది కనిపిస్తుంది. అలా ఒక సీక్వెన్స్‌ని ఇటరేట్ చేయడానికి, ఇండివిడ్యువల్ వాల్యూస్‌ని ఫెచ్ చేయడానికి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఫర్ లూప్‌ని ఎలా డిక్లేర్ చేస్తాం? ఫర్ లూప్‌తో రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా నంబర్స్‌ని డిస్‌ప్లే చేస్తాం అనేది చూద్దాం. దానికోసం ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. for.py. సో, ఫర్ లూప్‌లో ఫస్ట్ మనం ఫర్ అని రాస్తాం. ఓకేనా? ఎవ్రీ టైమ్ వాల్యూస్‌ని ఫెచ్ చేసినప్పుడు ఇండివిడ్యువల్ వాల్యూ ఒక వేరియబుల్‌కి అసైన్ అవ్వాలన్నమాట. సో, దానికి ఫర్ n ఇన్. సో, ఆ వేరియబుల్ అనేది మనం ఇచ్చిన రేంజ్ ఫంక్షన్ నుంచి ఒక్కో వాల్యూని అసైన్ చేసుకుంటుందన్నమాట. సో, దానికోసం ఇన్ యూజ్ చేశాను. రేంజ్ ఆఫ్ 5. సో, ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఫర్ n ఇన్ రేంజ్ అంటే ఏమవుతుంది? ఈ రేంజ్‌లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఎవ్రీ టైమ్ ఒక్కో నంబర్ ఈ nకి అసైన్ అవుతాయన్నమాట. సో, ఈ ఫర్ లూప్ లోపల ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏం ప్రింట్ చేస్తున్నాను? n ప్రింట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ టైమ్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ దీనిలో స్టార్టింగ్ వాల్యూ ఎంత? మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి 0. బై డిఫాల్ట్‌గా 0 తీసుకుంటుంది. 5 అనేది కండిషన్ 5 - 1 వరకు వాల్యూస్ ఇస్తుంది. ఓకే. ఆ 0 అనేది nకి అసైన్ అవుతుంది. nకి అసైన్ అయ్యి మనం nని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. అప్పుడు 0 ప్రింట్ అవుతుంది. తర్వాత ఈ రేంజ్ ఫంక్షన్ ఇంకా వాల్యూస్ ఉన్నాయి కదా! తర్వాత 1 అసైన్ అవుతుంది. 1 అసైన్ అయ్యి మనం nని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 2 అసైన్ అవుతుంది. 2 అసైన్ అయ్యి 2 ప్రింట్ అవుతుంది. అలా 5 - 1 అంటే 4 వరకు అసైన్ అవుతూ ఒక్కో వాల్యూ ప్రింట్ అవుతాయన్నమాట. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం చూడండి. చూసారా? 0 1 2 3 4. సో, ఇలా ఒక సీక్వెన్స్‌ని మనం ఇటరేట్ చేయడానికి ఇండివిడ్యువల్ వాల్యూని ఫెచ్ చేస్తూ ఆ వాల్యూస్‌ని ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇంతవరకు క్లియర్ కదా! అలాగే ఇక్కడ మనం nని ప్రింట్ చేస్తున్నాం. nని కాకుండా ఇక్కడ ఒక మెసేజ్‌ని ప్రింట్ చేసామనుకోండి. ఆ మెసేజ్ అనేది ఈ రేంజ్ ఫంక్షన్‌లో ఎన్ని నంబర్స్ అయితే ఉన్నాయో అన్ని సార్లు ప్రింట్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ నేను వెల్కమ్ టు ఇండియా. సో, ఈ వెల్కమ్ టు ఇండియాని ఇన్ జనరల్ మనం ఒక 100 సార్లు ప్రింట్ చేయాలనుకోండి పైథాన్‌లో ఏం చేస్తాం? ప్రింట్ ఫంక్షన్ అనేది 100 సార్లు రాసి అందులో వెల్కమ్ టు ఇండియా అనే ఒక స్ట్రింగ్‌ని పాస్ చేస్తాం కదా! ఇక్కడ అలా అవసరం లేదనమాట. రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి మీరు 100 కాదు 1,00,000 సార్లైనా ప్రింట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం 5 ఇచ్చాం. స్టార్టింగ్ నంబర్ వచ్చేసి 0, ఎండ్ నంబర్ వచ్చేసి 4. 0-4 ఎన్ని నంబర్స్? 0 1 2 3 4 5. 5 నంబర్స్ కదా! 5 నంబర్స్ కాబట్టి ఈ వెల్కమ్ టు ఇండియా అనేది 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఎందుకంటే రేంజ్ ఫంక్షన్ ఎన్ని నంబర్స్‌నైతే జనరేట్ చేస్తుందో
అన్ని సార్లు ఈ n అనేది వాల్యూస్‌ని అసైన్ చేసుకుంటుంది. అన్ని సార్లు ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్‌లో ఉన్న స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి, వెల్కమ్ టు ఇండియా అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. క్లియర్ కదా? సో దీంట్లోనే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో సేమ్ నేను ప్రింట్ n ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ n అనేది అలానే ఉంచాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈసారి 2 పారామీటర్స్‌ని పాస్ చేస్తున్నాను. 1, 5 1, 5 ఇస్తే ఏం చేస్తుంది? మనం ఇందాక డిస్కస్ చేసిన దాని ప్రకారం చూడండి, 1, 5 ఇస్తే స్టార్ట్ నెంబర్ 1 అవుతుంది. కండిషన్ 5 - 1 కాబట్టి లాస్ట్ నెంబర్ 4 అవుతుంది. ఇంక్రిమెంట్ అనేది 1 అది బై డిఫాల్ట్‌గా తీసుకుంటుంది. మనం లాస్ట్ నెంబర్ ఇంక్రిమెంట్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి? 1, 2, 3, 4. ఒకసారి రన్ చేద్దాం. చూడండి, 1, 2, 3, 4. క్లియర్ కదా? ఈసారి మనం 3 నెంబర్స్ ఇద్దాం పారామీటర్స్‌గా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 2 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ ఇస్తున్నాను. కండిషన్ అనేది 6 ఇస్తున్నాను. స్టార్టింగ్ నెంబర్ 1. ఓకేనా? సో ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 1 ఉంది. ఇంక్రిమెంట్ 2 అవుతుంది. కండిషన్ అనేది 6 ఉంది కాబట్టి 6 - 1 5. 5 అనేది లాస్ట్ నెంబర్ అవ్వాలి. చూడండి, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత? 5. స్టార్ట్ నెంబర్ 1, కండిషన్ 6 - 1, ఇంక్రిమెంట్ 2. స్టార్ట్ నెంబర్ 1 కాబట్టి 1 డిస్ప్లే అవుతుంది. ఇంక్రిమెంట్ 2 కాబట్టి 1 + 2 3, 3 + 2 5. 1, 3, 5 మనకు డిస్ప్లే అవ్వాలి. చూసారు కదా? 1, 3, 5 డిస్ప్లే అయ్యాయి అనమాట. సో ఈ ఫర్ లూప్‌ని రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం టేబుల్స్ కూడా డిస్ప్లే చేయొచ్చు. టేబుల్స్ అంటే తెలుసు కదా? 2 1s ఆర్ 2, 2 2s ఆర్ 4, 2 3s ఆర్ 6 ఇలా అనమాట. సో ఇక్కడ దానికోసం నేను ఏం చేస్తున్నాను, మనకు స్టార్టింగ్ నెంబర్ ఏం కావాలి? 1 కావాలి. ఓకే. ఎండ్ నెంబర్ ఏం కావాలి? 11. 11 ఎందుకు తీసుకున్నానంటే 2 టేబుల్‌ని మనం 2 1s ఆర్ 2 నుంచి 2 10s ఆర్ 20 వరకు ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఇక్కడ n వాల్యూ ప్రతిసారి ఏమవుతుంది? 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంక్రిమెంట్ వాల్యూ కూడా ఇస్తాను. 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. సో స్టార్టింగ్ నెంబర్ 1 అవ్వాలి. కండిషన్ 11 ఇచ్చాను. 11 ఇచ్చానంటే 11 - 1 10. ఇంక్రిమెంట్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో ఎవ్రీ టైమ్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది మనకి? n వాల్యూ అనేది 1 2 3 4 5 6 7 8 9 10 వరకు అయితే ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి నేనేం చేస్తున్నానంటే 2 × n. ఓకేనా? ఇక్కడ n అనేది వేరియబుల్ అనమాట. మనం డిక్లేర్ చేసే వేరియబుల్. 2 అనేది 2 టేబుల్ మనం డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి 2 × n. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, 2 1s ఆర్ 2, 2 2s ఆర్ 4, 2 3s ఆర్ 6, 2 4s ఆర్ 8 అండ్ 2 10s ఆర్ 20. బట్ ఇది ప్రాపర్ ఫార్మాట్‌లో అయితే లేదు. ఫార్మాట్ అంటే ఎలా? 2 × 1 = 2 అలా అయితే లేదు కదా? సో దానికి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2ని రాస్తున్నాను. ఇంటూ n వాల్యూ అనేది మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. ఈ ఇంటూ అనేది సింబల్ కాబట్టి నేను డబుల్ కోట్స్‌లో పెట్టుకుంటున్నాను. n అలాగే ఈక్వల్స్ టు అనేది కూడా సింబల్ కాబట్టి మనం కొటేషన్స్‌లో పెట్టుకోవాలన్నమాట. ఎక్సెప్ట్ నంబర్స్ అండ్ వేరియబుల్స్ మిగతా ఏం రాసినా కూడా ప్రింట్ స్టేట్మెంట్‌లో మనం కొటేషన్స్‌లో రాస్తే మాత్రమే డిస్‌ప్లే అవుతాయి మనకి. క్లియర్ కదా? సో ఇక్కడ మనకి ఏమవ్వాలి? 2 × 1 = 2. 2 × 2 = 2 ఇలా డిస్‌ప్లే అవ్వాలి. చూడండి, 2 1s ఆర్ 2, 2 2s ఆర్ 4, 2 3s ఆర్ 6, 2 4s ఆర్ 8, 2 5s ఆర్ 10, 2 6s ఆర్ 12. అర్థమైంది కదా? 2 టేబుల్‌ని అయితే మనం ఇలా డిస్ప్లే చేసాం. సో ఈ ఫర్ లూప్‌ని యూజ్ చేసుకొని ఇంకా మనం చాలా రకాల ఆపరేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేయొచ్చు. అవి ముందు ముందు ఇంకా లిస్టెడ్, టపుల్, డిక్షనరీ, సెట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఫర్ లూప్ స్ట్రింగ్స్ మీద ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ రేంజ్ ఫంక్షన్ బదులు నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే 6 టైమ్స్ ఒక్కో వాల్యూ nకి అసైన్ అయ్యి ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ లూప్‌లో ఉన్న ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది 6 టైమ్స్ రన్ అవుతుంది. 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇండివిడ్యువల్ వాల్యూస్ మనకు డిస్ప్లే చేస్తుంది. చూడండి, BANANA సేమ్ రేంజ్ ఫంక్షన్ ఎలా అయితే వర్క్ అయిందో బనానా కూడా అలానే వర్క్ అవుతుందన్నమాట. సో స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్ట్రింగ్ స్లైసింగ్ గురించి డిస్కస్ చేసాం. సో ఫర్ లూప్ యూజ్ చేసి మనం స్ట్రింగ్‌లో ఉన్న వాల్యూస్‌ని డిస్ప్లే చేస్తే దాన్ని స్ట్రింగ్ ఇటరేషన్ అంటాం అనమాట. ఓకేనా? మీకు ఒక డౌట్ రావచ్చు. మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇఫ్ n ఇన్ బనానాలో n ఉంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది కదా! ఇక్కడేంటి ఈ వాల్యూస్ ఇలా ప్రింట్ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇఫ్ n అనేది బనానాలో ఉంటే మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలా లేకపోతే ట్రూ అనేది ప్రింట్ అవ్వాలని మనం అక్కడ డిసైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్ ఎలా వర్క్ అవుతుంది? ఫర్ n ఇన్ బనానా అంటే బనానాలో ఉండే సీక్వెన్స్‌లో ప్రతి ఇండివిడ్యువల్ వాల్యూకి n అనేది అసైన్ చేసుకొని అందులో నంబర్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని సార్లు ఫర్ లూప్‌లో రాసిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. లేదు స్ట్రింగ్ అనుకోండి, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని సార్లు ఫర్ లూప్‌లో రాసిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. క్లియర్ కదా? ఇఫ్ స్టేట్మెంట్‌లో మనం కంపేర్ చేస్తున్నాము, ఫర్‌లో మనం అసైన్ చేస్తున్నాం. ఇఫ్ స్టేట్మెంట్‌లో మెంబర్‌షిప్ ఆపరేటర్ అయిన ఇన్‌ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఫర్ లూప్‌లో
ఇన్‌ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఫర్ లూప్ గురించి డిస్కషన్ అయితే నెక్స్ట్ చాప్టర్‌లో మనం వైల్ లూప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫర్ లూప్స్ గురించి అర్థమైంది కదా! మన నెక్స్ట్ చాప్టర్ 13 వచ్చేసి వైల్ లూప్స్. వైల్ లూప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ట్యుటోరియల్ వీడియోస్ మీకు అప్ టు డేట్ రావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఈ కోర్స్ నుంచి ప్రతి చాప్టర్ ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకి నేను పబ్లిష్ చేస్తాను. అండ్ గైస్ బిలీవ్ మీ, పైథాన్ ఈజ్ ఈజీ. స్టే ట్యూన్డ్ టు ఇండియన్ టెక్ ట్రావెలర్.